ఈ రోజు మనం చాలా శక్తివంతమైన, చాలా మంది భక్తులు నమ్మకంతో చేసే 7 శనివారాల వ్రతం 7వ వారం పూజ. ఈ వ్రతం ఎందుకు చేస్తారు, ఏ కోరికల కోసం చేస్తారు, పూజ ఎలా చేయాలి, ఏ తప్పులు చేయకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చివరి వరకు చాలా క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏడు శనివారాల వ్రతం అనేది ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, కొన్ని ప్రాంతాల్లో శనీశ్వరుడు, మరికొన్ని చోట్ల లక్ష్మీనారాయణ స్వామి వారికి అంకితంగా చేస్తారు. వివాహ అడ్డంకులు తొలగించడానికి, సంతాన భాగ్యం కోసం, ఉద్యోగం వ్యాపార అభివృద్ధి కోసం, అప్పుల నుంచి విముక్తి కోసం, కుటుంబ శాంతి కోసం చాలామంది భక్తులు చేస్తారు. ఏడు శనివారాలు 7 వారాలు అంటే భక్తి నమ్మకం ఉంటే స్వామి తప్పకుండా మన కోరికలు వింటాడని నమ్మకం. ఈ వ్రతాన్ని శుభమైన శనివారం రోజున, ముఖ్యంగా శుక్ర శనివారం అయితే ఇంకా మంచిది. ఒకసారి మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. 7 శనివారాలు పూర్తి చేయాలి. మెయిన్ పూజకు కావాల్సిన సామాగ్రి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహమైనా పర్లేదు, పసుపు కుంకుమ, నూనె, అగరబత్తులు, పువ్వులు, కొబ్బరికాయలు, నైవేద్యం లేకపోతే అరటిపండ్లు కూడా పెట్టొచ్చు, పంచదార లేదంటే బెల్లం కూడా పెట్టొచ్చు, శుద్ధమైన నీరు, ముఖ్యంగా పిండి దీపాలు, మీకు వీలైతే నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం కాబట్టి ఇది చాలా శుభం. వ్రతంలో పాటించాల్సిన నియమాలైతే, వ్రతం చేస్తున్నప్పుడు మాంసాహారం మానేయాలి, కోపం అబద్ధాలు దూరంగా పెట్టాలి, వీలైతే పేదవారికి దానం చేయాలి, ముఖ్యంగా నమ్మకం సహనం చాలా అవసరం. వ్రతం పూర్తి అయిన తరువాత అన్నదానం లేదా దానం చేయడం చాలా మంచిది. కోరిక నెరవేరే వరకు స్వామి మీద నమ్మకం వదలకండి. 7 శనివారాల వ్రతం డబ్బు కంటే భక్తిని ఎక్కువగా కోరుతుంది. నిజమైన మనసుతో చేస్తే స్వామి తప్పకుండా ఆశీర్వదిస్తారు. ముందుగా గణపతిని ప్రార్థన చేయాలి. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి మనసారా ప్రార్థించాలి. ఈ వ్రతం యొక్క చరిత్ర ఏంటంటే, ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఎంత కష్టపడినా అతని జీవితం మారలేదు. ఒక శనివారం రోజు తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. స్వామి అతని కలలో దర్శనమిచ్చి, 7 శనివారాలు నన్ను నమ్మకంతో పూజ చెయ్యి, నీ బాధలు తొలగిపోతాయి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏ సందేశం లేకుండా 7 శనివారాలు వ్రతం చేశాడు. 7వ శనివారం నాటికి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభించాయి. అందుకే ఈ వ్రతానికి అంత మహిమ ఉంది. ముందుగా అయితే పంచామృతం చేసుకుంటున్నాను. పంచామృతంకి కావలసినవి పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. ఆ తరువాత స్వామివారికి ముఖ్యంగా పిండి దీపాలతో దీపాలు వెలిగించాలి. పిండి దీపాలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి, పాలు, అరటిపండు, కొంచెం తేనె, నెయ్యి వేసి కలిపి పిండి దీపాలను అయితే తయారు చేసుకుంటున్నాను. 7 పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. నేను మొదటి వారం నుంచి 7 దీపాలనే పెడుతున్నాను. కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా దీపాలను అయితే తయారు చేసుకోవాలి. దీపాలు తయారు చేసుకున్న తరువాత దీపాలకు గోవింద నామాన్ని అయితే పెట్టాలి. స్వామివారి దగ్గర తమలపాకులు పెట్టి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపాలను పెట్టాలి. ఆ దీపాల్లో ఆవు నెయ్యిని వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి.
ఒక్కొక్క దీపంకి 7 ఒత్తులు అయితే వేయాలి. నేను మా ఆయన పూజలో అయితే కూర్చున్నాం. పూజలో చదివే మంత్రాలు మనం బుక్ ద్వారా అయినా లేకపోతే ఫోన్లో అయినా పెట్టి చేయొచ్చు. మేమైతే ఫోన్లో పెట్టుకుని అయితే పూజ చేస్తున్నాం. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక దేవుడికి కావలసిన ప్రసాదాలు 7 రకాలు ప్రసాదాలు చేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టాము. 5 ముత్తైదులను పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టాము. మా పెద్ద వదినకైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. తను నాకు ఈ పూజలో చాలా హెల్ప్ చేసింది. నేను ఒక సైడ్ పూజకన్నీ రెడీ చేస్తుంటే మా పెద్ద వదిన అయితే మొత్తం పూజకు కావాల్సిన వంటలన్నీ 7 రకాల వంటలన్నీ తనే చేసింది. ఇంకా నేనైతే ఒక కోరిక కోరుకొని ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. కోరిక నెరవేరాక మీకు ఒక వీడియోలో చెప్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.